హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో మా ఎన్ఐయు రీక్రియేషన్ సెంటర్ చూపించబోతున్నాను. ఎన్ఐయు రీక్రియేషన్ సెంటర్ అంటే అక్కడ మనకు వచ్చేసరికి జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్స్ అండ్ ఇంకొన్ని సమ్ యాక్టివిటీ ప్లేసెస్ ఉంటాయి. అదంతా నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. అండ్ నేను రోజు జిమ్కి వెళ్ళడానికి ఎంత కష్టపడతానో ఇక్కడ ఈ వెహికల్ లేక కూడా ఈ వీడియో మీకు చూపిస్తాను. బయట వెదర్ అయితే ఇలా ఉంది. నేను యూజువల్లీ జిమ్కి నడుచుకుంటూనే వెళ్తాను, కానీ ఈ మధ్య స్నో పట్టడం వల్ల నడవట్లేదు, బస్సు ఎక్కుతున్నాను. బస్సులు కూడా 2 బస్సులు మారి జిమ్కి వెళ్ళాలి. అదంతా నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయింది. ఇప్పుడే హెచ్ఎస్సి దగ్గర ఒక బస్ స్టార్ట్ అయి ఉంటుంది, ఆ బస్ క్యాచ్ చేయాలి. మేము వెంటనే రెడీ అయిపోయి మిమ్మల్ని బస్ దగ్గరికి వస్తాం. ఇప్పుడు బస్ కోసం ఆవిడే బయట. సో జిమ్కి అయితే రెడీ అయిపోయాను, జాకెట్ వేసేసుకున్నాను. సో మాకు ఇలా స్పాట్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో బస్సు ఎక్కడుందో మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 బస్సెస్ తిరుగుతున్నాయి. ఒక బస్సు ఏమో ఇక్కడ మా హెచ్ఎస్సి దగ్గర ఉంది, ఇంకోటి ఏమో మా ఇంటి దగ్గరికి వస్తుంది. మనం ఎక్కాల్సిందేమో ఇక్కడ. సో బస్ ఇలా తిరిగిన వెంటనే ఇంకా నేను బస్ స్టాప్కి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెయిట్ చేస్తాను. హాయ్, బస్ అయితే ఎక్కేసాను. పరిగెత్తుకుంటూ ఎక్కుతాను ప్రతిసారి అంతే. ఏదో ఒక పని పడుద్ది, లాస్ట్ మినిట్లో లేట్ అవుద్ది. వెళ్ళేసరికి చాలా టైం పట్టచ్చు, మేబీ ఒక 20 minutes పట్టచ్చు. ఈ జర్నీ అంతా టైం ల్యాప్స్లో చూపిస్తాను. ఇప్పుడైతే హెచ్ఎస్సికి వచ్చేసాం. ఆ సెకండ్ బస్ ఎక్కాలన్నమాట. నేను ఆ సెకండ్ బస్ ఎక్కితే ఒక 2 stops తర్వాత నేను రీక్రియేషన్ సెంటర్కి వెళ్ళిపోతాను. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు టైం వచ్చేసరికి 35 అయ్యింది. 25కి ఎక్కాను, 10 minutes పట్టింది. క్వైట్ నైస్. అంటే ఈరోజు బస్ స్టాప్ చాలా చోట్ల ఆగలేదు, ఫ్రైడే కదా, ఎక్కువ జనం ఎక్కలేదు. సో అందుకని త్వరగా వచ్చేసాం. కొన్నిసార్లు చాలా టైం పట్టుద్ది, చాలా లేట్ కూడా అవుద్ది. సో ఇంకా బస్ చేంజ్ అయిపోతాం. ఇంతకుముందు చాలాసార్లు నేను రీక్రియేషన్ సెంటర్ చూపిద్దామని రీక్రియేషన్ సెంటర్కి నడుచుకుంటూ వెళ్ళి అదంతా బ్లాక్ చేశాను. షూ వేసుకోవటం, అది నా జిమ్ బ్యాగ్ అంతా చేశాను. కానీ లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అప్పుడు రీక్రియేషన్ సెంటర్ క్లోజ్ ఉంది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో మళ్ళీ ఇప్పుడు అది నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ బ్లాక్ చేస్తున్నాను, ఇంత కష్టపడి మళ్ళీ ఇప్పుడు క్లోజ్ ఉంటే ఏంటి పరిస్థితి అని. ఇంక ఇప్పుడు కూడా క్లోజ్ ఉంటే ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఇంకా నేను ఇంకెప్పుడు రీక్రియేషన్ సెంటర్ చూపాను. సో మనం నెక్స్ట్ స్టాప్లో దిగాలనుకున్నప్పుడు ఇది లాగాలి. ఇది లాగితే ఏంటంటే అక్కడ స్టాప్ రిక్వెస్టెడ్ అని వస్తుంది. సో నెక్స్ట్ స్టాప్లో బస్ స్టాప్ చేస్తారు, మనం దిగచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు చూసుకోకుండా స్టాప్స్ దగ్గర ఆపరు. అదే ఇప్పుడు జరిగింది నాకు. సో అక్కడ దిగాలి, యాక్చువల్గా అక్కడ బస్ స్టాప్, అక్కడ ఆపాలి వీళ్ళు. అలా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ స్టాప్ సైన్ వచ్చినప్పుడు చెప్పాను, నేను లాగాను, మీరు ఆపలేదు అంటే ఆపారు, సారీ అని. ఇంకా వచ్చేసాం మనం నా ఫేవరెట్ ప్లేస్కి. నేను చాలా ఈ ఊర్లో నేను ఎక్కడైనా హ్యాపీగా ఉంటానంటే అది ఈ ప్లేసే. ఖాళీ ఉన్నానంటే వచ్చేది ఈ ప్లేస్కే, అది ఈ ప్లేసే. ఇదే మా ఎన్ఐయు రీక్రియేషన్ సెంటర్. చాలా చలి పడుతుంది. ఊనికి క్యాబ్ పెట్టుకుంటే హెయిర్ బాడ్ అవుద్ది, మళ్ళీ వీడియోలో బాగుండను అందుకు పెట్టుకోవట్లా. చాలా చలి పడుతుంది.
అయ్యో ఈరోజు జిమ్ ఓపెన్లో ఉంది, కంగారేం లేదు. సో ఇంకా లోపలికి వెళ్ళి కలుద్దాం. ఇప్పుడే రీక్రియేషన్ సెంటర్ లోపలికి వచ్చేసాను. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. అక్కడ మనం 1 కార్డ్తో ట్యాప్ చేయాలి. నేను ఫస్ట్ వచ్చేసరికి బయట నుంచి చూపిద్దాం అనుకుంటున్నా. ఇది అవతలది బాస్కెట్బాల్ కోర్ట్స్ అనమాట. ఇదంతా రన్నింగ్ ట్రాక్, ఇక్కడంతా రన్నింగ్ చేసేది. ఇవి మొత్తం 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్. నాకు అసలు వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇంక ఇది బ్యాడ్మింటన్. వెనస్డే ఈవెంట్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసరికి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటుంది. నేను అసలు ఇక్కడ పెద్దగా ఏం చేయను. మేబీ ఇదంతా మా ఓల్డ్ ఎక్విప్మెంట్ అనుకుంటా. ఓల్డ్ ఎక్విప్మెంట్ అంతా ఈ రూమ్లో ఉంచారు. ఒక స్క్వాట్ ట్రాక్, ఇంక సమ్ మెషిన్స్ బాగుంటాయి ఇవి కూడా. అండ్ ఇది వచ్చేసరికి ఇంకో రూమ్. ఇక్కడ మన యాప్స్ చేసుకోవచ్చు అండ్ హైపర్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అండ్ అక్కడ స్ట్రెచెస్ అలా చేసుకోవడానికి ఇది ఇంకో రూమ్. ఈఆర్ఎక్స్ స్ట్రెచెస్ అని ఇది ఒకటి ఉంటుంది. దీని మీద ఇవన్నీ ఉంటాయి. ఇవి చూసి మనం ప్రతి మజిల్కి స్ట్రెచెస్ చేసుకోవచ్చు మంచిగా. ఇది నాకు ఒకటి బాగా ఇష్టం, బాగా నచ్చుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ప్రైవేట్ రూమ్స్ లాగా కొన్ని ఉంటాయి. లోపల వేరే వాళ్ళు ఉన్నారు, చూపిద్దామంటే. ఇంకే వేరే రూమ్ ఖాళీ ఉంటే చూపిస్తా. సో ఇలా ప్రైవేట్ రూమ్స్ ఖాళీగా ఉంటాయి. ఇవి మనం తీసుకొని సపరేట్గా చేసుకోవచ్చు. హరల్స్ ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి యాప్స్ కానీ ఏమైనా చేసుకోవడానికి ఉంటుంది. టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి ఇది ఇంకో రూమ్. ఇవి వచ్చేసరికి స్టూడియోస్. వీటిల్లో వీక్లీ క్లాసెస్ చెప్తారు. లైక్ గ్రూప్ ఫిట్నెస్ క్లాసెస్ ఉంటాయి, HIIT, వెయిట్ సర్క్యూట్స్, యోగా ఎక్సెట్రా, వాటికి సంబంధించింది అది. అదొక అలా స్టూడియో A, స్టూడియో B 2 ఉంటాయి. వాటి రెండిట్లో అలా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక నోటీస్ బోర్డు ఉంటుంది. ఆ నోటీస్ బోర్డులో ఎప్పుడు ఏ క్లాసెస్ చూపిస్తారు. ఇదిగోండి ఇన్స్ట్రక్టర్ నేమ్, డే అండ్ ఎప్పుడెప్పుడు వస్తుందో అంతా చూపిస్తారు. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ నేను ఇంకా ఇప్పుడే జిమ్ చూపిద్దాం అనుకోవట్లేదు. జిమ్ నేను డ్రెస్ అప్ అయ్యి షూస్ వేసుకొని నేను వర్కౌట్ చేస్తూ చూపిస్తా. జిమ్ కాకుండా ఇంకా మరి రిక్రియేషన్ సెంటర్లో ఏమున్నాయో అవి చూపిస్తున్నాను ప్రస్తుతానికి మీకు. ఇక్కడ వచ్చేసరికి ఇంకో మల్టీపర్పస్ కోర్ట్స్ అంటారు. వీటిని దేని రకాలుగా వాడచ్చు. బాస్కెట్బాల్ ఆడచ్చు, హ్యాండ్బాల్ ఆడచ్చు, ఎనీథింగ్ ఏదైనా. జిమ్ కాకుండా మా రిక్రియేషన్ సెంటర్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూపించా. ఇంకో 3 రూమ్స్ అవతలు ఉన్నాయి, నేను అవి ఇంకా చూపించలేదు. ఇక్కడైతే మొత్తం నావిగేషనే గైడే ఉంది. ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. బౌల్డింగ్ రూమ్. ఇది ఒక బౌల్డింగ్ రూమ్. ఇది మనకు రాదు, మనం ఎప్పుడు చేయాల. చూడ్డానికి భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే రూమ్. ఇక్కడ మనం సరదా కూర్చోవచ్చు. నేను ఇది వాడాను, స్ట్రెచెస్ అవుతుంది కొంచెం. ఇది ఇంకా మసాజ్ చేయించుకోవడానికి, పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, వర్కౌట్ చేసి వచ్చి. అండ్ ఇక్కడ మన యాప్స్ కానీ ఏమన్నా పర్సనల్గా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ సెక్ట్ ఆఫ్ రూమ్ లాగా అనిపిస్తుంది నాకు. మంచం కూడా ఉంది కాబట్టి. ఇది వచ్చేసరికి మెన్స్ లాకర్ రూమ్. ఇలా లాకర్స్ ఉంటాయి. ఇప్పుడైతే నేను వర్కౌట్ చేయడానికి వెళ్తున్నాను. కొంచెం ఫ్లో ఉంది జిమ్లో. ఆ ఫ్లో కొంచెం తగ్గాక వీడియో షూట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. సో అందుకు నేను వర్కౌట్ చేసి వచ్చి మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఇదంతా
ఇదంతా మా కార్డియో ఎక్విప్మెంట్, ట్రెడ్మిల్స్, సైకిల్స్, క్రాస్ ట్రైనర్స్, ఆ దూరంగా స్టేర్ మాస్టర్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 3 కేబుల్స్ ఉంటాయి. ఇది పుల్అప్స్ డిప్స్ చేసే మిషన్. ఇంక ఇక్కడ వచ్చేసరికి వెయిట్స్ మిషన్స్, యాప్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. చెస్ట్కి ఎక్సెట్రా లెగ్స్కి అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా బెంచెస్, స్క్వాట్ ర్యాక్స్, డంబల్స్, అక్కడ ఇంకో కేబుల్, అక్కడ ఇంకో 2 కేబుల్లు, స్మిత్ మిషన్లు 2, 3, లోపల ఇంకో రూమ్ లాగా ఉంటుంది. ఇది అది సంగతి. ఆర్మ్స్ వర్కౌట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇంకా అయిపోవచ్చింది. అయిపోయాక వేరే చోటకి వెళ్దాం అనుకుంటున్నాను, చూద్దాం. జిమ్ అయితే అయిపోయింది. ఇంకో సైడ్ నుంచి మా రీక్రియేషన్ సెంటర్ చాలా పెద్దది, మాల్ నుంచి ఆ మాల్ దాకా పెద్దది. ఇప్పుడు నేను హెయిర్ కట్కి వెళ్తున్నాను, నడుచుకుంటూ వెళ్తున్నాను. బస్ మిస్ అయ్యా, సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. స్నో స్నో స్నో, మొన్న స్నో బర్డ్ అంతే ఉంది. సో ఇంకా హెయిర్ కట్ షాప్లో కలుస్తాం మిమ్మల్ని. హెయిర్ కట్ షాప్కి వచ్చేసాను. లంచ్కి వెళ్ళారంట, 2 o'clock వస్తా అన్నారు. ఒక 10 minutes వెయిట్ చేసి ఇంకా హెయిర్ కట్ చేయించుకుంటాను. ఇక్కడ హెయిర్ కట్ ప్రైసెస్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. $25. బియర్డ్కి ఎంత తీసుకుంటారో మరి తెలియదు, చూడాలి. సో ఇప్పుడే హెయిర్ కట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి నా హెయిర్ కట్ ఈరోజు. సో ఇలా బియర్డ్ ఇలా సెట్ చేసాడంతా. రే ఇంక ఇంటికి వెళ్ళిపోయి మాట్లాడుకున్నాం. వెంటనే ఒక బస్ కనిపించింది, ఆ బస్ ఎక్కేసా. ఇంకా ఈ బస్సు హెచ్ఎస్సికి వెళ్తుంది. ఇంక హెచ్ఎస్సిలో మళ్ళీ 10 బస్ ఎక్కి ఇంక ఇంటికి వెళ్ళిపోవటమే. ఇంక ఈ బ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. నా మైక్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా, ఛార్జింగ్ లేక. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇంతే. ఇంకా మీదటి నుంచి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.